రుద్రయ్య తన స్నేహితుడు రంగయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. విషయం ఏంటంటే తన కొడుకు చదువు కోసం అప్పు కోసం తన స్నేహితుడి దగ్గరికి వస్తాడు. ఏమి చేయాలి? నా కొడుకు మనోహర్పై చదువుల కోసమని డబ్బు కావాలి అని చెప్పాడు. నా దగ్గర చూసుకుంటే ఏమాత్రం రూపాయి లేదు. నువ్వు ఏమైనా అప్పిస్తావేమో అని వచ్చాను. అదేమిటిరా, నీ కొడుకు చదివేది ఉచిత విద్యనే కదా, అయినా ఎంత డబ్బు కట్టాలి? వాడు నాతో ఏమీ చెప్పలేదు. 30,000 రూపాయలు కావాలని చెప్పాడు. పంట ఇంకా చేతికి అందలేదు. పంట అమ్మగా వచ్చిన డబ్బులతో చాలా వేగంగా నీ అప్పు తేల్చేస్తా. రుద్రయ్య తన స్నేహితుడి దగ్గర 30,000 డబ్బు అప్పు తీసుకుంటాడు. రుద్రయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ తన భార్య గౌరమ్మ రుద్రయ్యతో, డబ్బులు తీసుకొచ్చారా? మనోహర్ డబ్బు తీసుకొస్తే గాని అన్నం తిన్ను అని మారం చేశాడు. నాకు అర్థం కాలేదు, ఏం చెయ్యాలి? రుద్రయ్య తన కొడుకు మనోహర్ దగ్గరకు వెళ్లి అతనికి తాను తీసుకొచ్చిన డబ్బుని ఇస్తాడు. చూడు బాబూ, నేనీ డబ్బు అప్పు చేసి తీసుకొచ్చాను. దీనిని నువ్వు దుబారాగా ఖర్చు చేయకు. చదువు కోసం ఉపయోగించుకో. వేళకి భోంచేస్తూ ఉండు. మళ్ళీ ఎప్పుడొస్తావు? మళ్ళీ నాకు సెలవులిచ్చినప్పుడు వస్తాన్లే. ఇక నేను వెళతాను. బస్సుకి సమయం అవుతోంది. మనోహర్కి ఒక స్నేహితుడున్నాడు. అతను గోపాల్. గోపాల్ మనోహర్ దగ్గర ఎక్కువ డబ్బులు ఖర్చు చేయిస్తూ ఉండేవాడు. అరే మామా, ఏంటి ఈరోజు మీ నాన్న దగ్గర నుండి డబ్బులు తీసుకొచ్చావా? నేను 10,000 తెచ్చుకున్నా, మరి నువ్వెంత తెచ్చుకున్నావు? డబ్బుల గురించి భయపడవలసిన విషయం లేదురా. ఎందుకంటే నేను మా నాన్న దగ్గర నుండి 30,000 తీసుకొచ్చాను. మనం ఇంకా ఈ 2 నెలలు జోలీగా ఎంజాయ్ చేయవచ్చు. మళ్లీ సెలవులకు మళ్లీ వచ్చి తలా అందరం డబ్బులేసుకుని వేరే ప్రదేశంలో వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, సరేనా? పాపం పిచోడు, నేనెక్కువ డబ్బులు తీసుకొచ్చా, కానీ ఈ ట్రిప్ పూర్తయ్యేంతవరకు విడి డబ్బులు ఖర్చు చేయిస్తా అని తెలియదు వీడికి. నా పథకం పాలించింది. మనోహర్ స్నేహితులు వాళ్ళు తెచ్చుకున్న డబ్బును పొదుపు చేసుకొని మనోహర్ డబ్బుతో సరదాలు చేయవచ్చని అనుకుంటారు. ఇక్కడ మనోహర్కి ఇచ్చిన డబ్బుని ఎలా తీర్చాలో తెలియక బాధపడుతున్నా, మనం మనోహర్కు చాలా మొత్తంలో డబ్బు ఇచ్చాం. ఆ సొమ్ము మనకి 6 నెలలు కష్టపడితే వస్తుంది. మనం ఇప్పుడు పంట అమ్మగా వచ్చే డబ్బుతో ఆ అప్పు తీర్చలేం. కనీసం మనం పంట అమ్మగా వచ్చే లాభమే 15,000 ఉంటుంది. ఎలా చెయ్యాలి ఇప్పుడు? మనం సమయానికి అప్పు తీర్చకపోతే మన పరువు పోతుంది. అప్పుడు మనం ఈ ఊర్లో తలెత్తుకొని బ్రతకలేం.